ఒకరోజు మెల్లగా రామచంద్రరావు అని లాయర్ గారి ద్వారా ఫోన్ చేయించి మిమ్మల్ని కలవాలంటున్నాడు మీ అల్లుడు అని. అప్పటి వరకు మేము మొహం కూడా చూసుకోవాలా, మాట్లాడుకుని కూడా మాట్లాడుకోవాలా. ఎందుకంటే వాళ్ళంతా ఎగనెస్ట్గా ఉన్నారు, మా పెళ్ళిని వ్యతిరేకిస్తున్నారని. అప్పుడంటే ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారని, సరే రమ్మనండి అన్నాము. వచ్చాడు, మెల్లగా వచ్చాడు. వచ్చి ఇలా చేతులు నలుపుకుంటూ కూర్చోండి అని చెప్పి నేను మర్యాద కుర్చీ చూపించాను. ఏమనుకోవద్దు, మిమ్మల్ని అత్తగారు అంటాను అన్నాడు. అమ్మయ్య, అది ఎంత పెద్ద ఆనందం! అంతకంటే ఆనందం ఏముంది నాకు. ఈ కుటుంబం నన్ను కలుపుకుంటుందని ఎంత సంతోషపడిపోయి, రా బాబు, రా అల్లుడు, కూర్చోండి, టీ తాగుతారా, టిఫిన్ పెట్టించమంటారా అని మర్యాదలన్నీ చేశాను నేను. అవన్నీ కాదు, నాకు ఒక హామీ ఇవ్వాలి మీరు అన్నాడు. ఏంటి బాబు అంటే, ఏం లేదు, మా మామగారు నన్ను పార్టీ నుంచి వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే అది జరిగింది నాకు తెలియదు. యాక్చువల్లీ కర్నూలు బై ఎలక్షన్లో చాలా మోసం చేశాడు. అంటే పార్టీ ఓడిపోవటానికి ఇతను తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి. ఇది తెలిసి ఈ రిపోర్ట్ చూసి ఎన్టీఆర్ గారు ఇతన్ని పిలిచి మందలించి, నువ్వు అసలు వెళ్ళిపో, పార్టీలో వద్దు అని చెప్పి అతన్ని బయటికి వెళ్ళిపోమన్నారు. ఆ గొడవ నాకు అసలు తెలియదు. కానీ ఈయన నా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటంటే, మామగారికి నా మీద కోపం వచ్చింది, మీరు ఇప్పుడు మా అత్తగారు కదా, ఆ స్థానంలో ఉన్నారు, అందువల్ల దయచేసి మీరు ఈ టైంలో మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి, ఈ టైంలో నేను అవసరం ఉండటం అనేది చాలా అవసరం, ఎంతో సేవ చేశాను, పార్టీ కష్టపడ్డాను, మీరు ఎట్లయినా ఆయన కన్విన్స్ చేసి నన్ను పార్టీలో కొనసాగేటట్టు చూడండి. అసలు అతను అదే వ్యక్తి ఎంత భయంకరంగా, నిజంగా ఆ రోజు ఎన్టీఆర్తో నేను చాలా తిట్లు తిన్నాను నేను. నీకు అర్థం కావట్లేదు లక్ష్మి, వీడు ఎంత నీచుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత విశ్వాసఘాతకుడో, అట్లాంటి వాడిని మళ్ళా నువ్వు పార్టీలో తీసుకోమంటున్నావు. నేను అన్నీ పరిశీలించే ఇతను పార్టీ బయటికి పంపించేస్తున్నాను, అందువల్ల ఇతని తరపున నువ్వు రికమెండేషన్ చేయొద్దంటే నా బాధ ఒకటి, అత్తగారు వచ్చింది, పెళ్ళయింది, తర్వాత అల్లుడిని బయటికి పంపించిందని ఎక్కడ అనుకుంటారని భయం ఉంటుంది కదా నాకు కూడా. రాగానే కుటుంబంలో చిచ్చు పెట్టింది ఈమె అని చెప్పి లేనిపోని అన్ని ఎక్కడ మాట్లాడతారో, ఎలక్షన్లో ఇది ఎఫెక్ట్ అవుతుందేమో నేను భయపడి నేను చెప్పాను, ఏమండి ఒక్కసారి నా కోసం అతన్ని యాక్సెప్ట్ చేయండి, అతన్ని తీసుకోండి పార్టీలో, ఇంకా అట్లా జరగకుండా చూస్తానని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశా.